Hello friends, welcome back to my channel. This is Kiran. This is a vlog about my journey from Haryana to Andhra Pradesh. ఈ ఆంధ్ర రావడం మస్తు అడ్వెంచర్ అండి. చూసేయండి అడ్వెంచర్స్ అన్ని. నా జర్నీ హిస్సార్ అనే డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయిందండి. హిస్సార్ హర్యానాలో ఒక డిస్ట్రిక్ట్. అండ్ అక్కడ నుంచి నేను బస్ జర్నీ చేశాను. అక్కడ బస్సులు చూసారు ఎలా ఉన్నాయో, అన్నీ ఒకలా ఉన్నాయి. సో టికెట్ తీసుకొని జాగ్రత్తగా ఎక్కేసాను. హిస్సార్ నుంచి బాద్రగఢ్, అంటే అది బార్డర్, ఢిల్లీకి హర్యానాకి బార్డర్ అనమాట. బాద్రగఢ్ అనే ఊరు. అక్కడ దాకా బస్ జర్నీ చేయాలి. కానీ చుట్టూ మంచు, ఫుల్ ఫాగ్ అనమాట. చూడడానికి అయితే మామూలుగా లేదు. చూడండి, చూసారా అసలు ఆ పక్క రోడ్డు కనబడుతుంది, ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న కనబడట్లేదు. అసలు యాక్చువల్గా ముందు నుంచి ఇంకానే కనబడట్లేదు అసలు. కానీ ముందుకు వెళ్దామంటే బస్ కండక్టర్ వెళ్ళలేదు. ఈ ప్లేస్లో నువ్వే కూర్చోవాలి, ఇంక ముందుకు వెళ్ళకూడదు అన్నాడు. చూడండి ఎలా కనబడుతుందో. అండ్ అక్కడ నుంచి, అంటే హిస్సార్ నుంచి బాద్రగఢ్కి 170 కిలోమీటర్స్ అయితే టికెట్ కూడా 170 రూపీసేనండి. అండ్ జర్నీ అయితే సూపర్ ఉంది. కానీ దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. సో రోడ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అందువల్ల చూసారుగా ఆ వెహికల్స్ అనేవి రిటర్న్ జర్నీ తీసుకుంటున్నాయి, యూటర్న్ తీసుకుంటున్నాయి. కానీ ఇది ప్రతి ఊరికి వెళ్తున్నాను అనమాట, డైరెక్ట్ బస్ అయితే కాదు. సో దానివల్ల నా జర్నీ కూడా లేట్ అయింది. అండ్ అదే లేట్ అనుకుంటే ఇది ఇంకా లేట్ అండి. ఆ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం అండ్ యూటర్న్ తీసుకోవడం. సో బస్ వాళ్ళు యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ అవతల రోడ్లోకి వెళ్ళి వెళ్తాడనమాట. సక్సెస్ఫుల్గా యూటర్న్ తీసుకుంటున్నాం. బట్ చూసారా ఎన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయో. చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇప్పుడు మనం 1 వేని 2 వే చేస్తున్నామండి. మనం అలా ముందుకు వెళ్ళిపోతే 1 వే నుంచి నెక్స్ట్ ఇంటర్సెక్షన్లో లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తాం అనమాట. అప్పుడు ఆ బ్లాక్ మనం ముందుకు వెళ్ళిపోతాం. సో ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుంది అనమాట. మనం అలా ముందుకెళ్ళే కొద్దీ చాలా చిన్న చిన్న ఊళ్ళో వస్తున్నాయండి. రోహ్టక్ అని చెప్పి, మెహం అని చెప్పి. అండ్ రోహ్టక్లో ఉన్నాం మనం ప్రజెంట్ ఇప్పుడు. రోహ్టక్లో బస్ మొత్తం ఖాళీ అయిపోయింది. సో నేను ముందుకు వచ్చాను అనమాట. ఎందుకంటే ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే సూపర్గా కనబడుతుందండి ఏ వ్యూ అయినా. అందుకే ఫ్రంట్ వ్యూ నుంచి మీకు చూపిద్దామని చెప్పి ముందుకు వచ్చి కూర్చున్నాను. అండ్ అలా మనం ముందుకు వెళ్ళిపోతే మనకి బాద్రగఢ్ వస్తుంది. బాద్రగఢ్ నుంచి మెట్రో ఎక్కి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం నా ప్లాన్. కానీ అక్కడ తెలిసిందిగా మనందరికీ ప్రొటెస్ట్ అవుతున్నాయని చెప్పేసి సో మనం బాద్రగఢ్ బార్డర్కి వచ్చాం. చూసారుగా అక్కడ మొత్తం ఫుల్ ట్రాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతుంది కదా. ఇంకా ఎక్కువైపోయిందండి. బికాజ్ మినిస్టర్ గారు రైతులు ఏదో ఉన్నారని చెప్పి చాలా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు బంద్ అయితే. బట్ నా ప్లాన్ అయితే యాక్చువల్గా కంటిన్యూ అయిపోతుంది. తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నేను బాద్రగఢ్ రీచ్ అవ్వడానికి 2 o'clock అయిందండి. బాద్రగఢ్ నుంచి మెట్రో ఎక్కి వెళ్ళడమే. కానీ మన దురదృష్టం ఏంటంటే బాద్రగఢ్ మెట్రో స్టేషన్ క్లోజ్ అయిపోయిందండి. బికాజ్ ఆఫ్ ప్రొటెస్ట్ అండి. ఆ ప్రొటెస్ట్ అవడం వల్ల చూసారుగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ చూసారుగా రైలుకి అడ్డంగా ఎలా నుంచున్నారో. అందరూ ట్రైన్ వెళ్ళకుండా అలా అడ్డంగా నుంచునిపోయారు. నేను యాక్చువల్గా క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. క్యాబ్ బుక్ చేద్దామంటే అక్కడ నుంచి క్యాబ్స్ సరిగ్గా లేవు. సో ఆటో ఎక్కి వెళ్ళాను. ఆటో నుంచి బార్డర్ దాటితే చాలండి మనకి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. సో అలా క్యాబ్ బుక్ చేసుకుని ఫైనల్గా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. ఎయిర్పోర్ట్లో కోవిడ్ మాస్క్ అండ్ కోవిడ్ షూట్ ఇచ్చారండి. అండ్ అలా ముందుకు వెళ్తుంటే నాకు సరైన ల్యాండ్స్కేప్ కనిపించింది. అలా రికార్డ్ చేశానండి. చూసారు ఎంత బాగుందో.
సో అలా రికార్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళా అండి. బట్ నా దురదృష్టం ఏంటంటే ఆటోలో వచ్చినప్పుడు ఆటో చిన్నగా యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల బాగా లేట్ అయిపోయింది. అండ్ నేను ఎత్తే లైట్ వెళ్ళిపోద్ది అనుకున్నాను, బికాజ్ అంత లేట్ అయింది అనమాట. జస్ట్ నాకు 1 hour ఉందండి, నేను 30 kilometers ట్రావెల్ చేయాలి, అది ఢిల్లీ ట్రాఫిక్లో. బట్ నాకైతే నమ్మకం లేదు, ఫ్లైట్ వెళ్ళిపోద్ది అనుకున్నాను. బట్ ఎగ్జాక్ట్గా 5:10కి నన్ను డ్రాప్ చేశారు క్యాబ్లో. ఈ ప్రాబ్లం వల్ల అసలు మధ్యలో నేను వ్లాగ్స్ ఏం చేయలేకపోయాను. అండ్ ఎయిర్పోర్ట్ కూడా కంగారు రావడం వల్ల అసలు వీడియోనే తీయలేకపోయాను ఎయిర్పోర్ట్లో ఎక్కడ. కానీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్, మీరు మినిమం 2 hours ముందు వెళ్తే కానీ పని జరగదు. సో లాస్ట్ మినిట్లో మాత్రం ఎప్పుడు వెళ్ళకండి, బికాజ్ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే తప్పదు, బికాజ్ నేను ఎంచుకునే జర్నీ అలాంటిది. అండ్ ఫ్లైట్లో కూర్చున్నాం, టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ 15 minutes డిలే అయిందండి. సో ఫైనల్గా అలా టేక్ ఆఫ్కి రెడీ అయిపోతుంది అనమాట. అప్పుడు తీసిన వీడియో. యాక్చువల్గా నేను విండో సీట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళాక మొత్తం రివర్స్ అయిందనమాట. విండో సీట్లో ఒక అంకుల్కి వచ్చినారు, ఆ అంకుల్కి ఇచ్చి రికార్డ్ చేయమన్నాను. థ్యాంక్స్ టు దట్ అంకుల్, బికాజ్ బాగా రికార్డ్ చేశారు. సో మ్యూజిక్తో టేక్ ఆఫ్ని ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయిందండి. పైనుంచి చూస్తుంటే చిన్న చిన్నగా లైట్లు కనబడుతున్నాయి. బట్ మాది డైరెక్ట్గా పక్కన ఉండే రెక్క పక్కన సీట్ అనమాట. సో కిందకి వీడియో తీద్దామన్నా ఆ రెక్క అడ్డేసేది. సో సరిగ్గా వీడియో తీయలేదు. అండ్ ఫ్లైట్లో వచ్చేసి ఫుడ్ ప్రొవైడ్ చేశారండి, కాంప్లిమెంటరీ అది. అందులో వచ్చేసి ఒక స్వీట్, ఇంకా ఒక బ్రెడ్ అంటే శాండ్విచ్ అనమాట. అండ్ ఒక బాక్స్ ఇచ్చారు. బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్లో వచ్చేసి పన్నీరు అండ్ ఒక వెజ్ పఫ్ అండ్ ఒక కట్లెట్స్ ఉన్నాయి. ఎమ్మీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్స్ టు ఎయిర్ ఇండియా. అండ్ నేను ఫైనల్గా విశాఖపట్నం రీచ్ అయిపోయానండి. నాకు ఎగ్జాక్ట్గా 12 hours పట్టింది ఈసారి నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి. జర్నీ అయితే ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కీప్ లైకింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.